సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. పోలీస్ వెల్ఫేర్ ఫండ్ కు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ₹1,00,000 చెక్కును జిల్లా ఎస్పీకి అందించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల త్యాగాన్ని స్మరిస్తూ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలతో ఆయన ఘన నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 భారత సరిహద్దు భూభాగంలో 20 మంది పోలీసులు వీరోచితంగా పోరాడని, వారిలో 10 మంది పోలీసులు అసువులు బాశారు. వారి త్యాగనిరతిని స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిరంతరం ప్రజలను రక్షిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల చిరస్మరణీయులన్నారు. ప్రజలను కాపాడుతూ సమాజ పరిరక్షణ కోసం 2024-25 సంవత్సరంలో 151 మంది పోలీసులు దేశవ్యాప్తంగా అసువులు బాయడం జరిగిందని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు వెల్ఫేర్ ఫండ్ నిమిత్తం ₹1,00,000 చెక్కును రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ఎస్పీకి అందించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో కలిసి అమరవీరుల సంస్కరణ ర్యాలీలో పాల్గొన్నారు. Reached by Honorable Minister విద్యాసాగర్ నాయుడు IPS గారు అమరులైన జవాన్లకు పోలీసులకు సంస్మరణ 2025 శ్రీ డీకే బాలాజీ IAS గారు అమరులైన జవాన్లకు పోలీసులకు సంస్మరణ దినాన పోలీసులకు పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు. అమరులైన పోలీస్ మిత్రులకు జవాన్లకు ఘనమైన నివాళిని పుష్పాంజలి పోలీస్ అడ్మిన్ కృష్ణ. పోలీసుల సంస్మరణ దినోత్సవం. ఈ సంస్మరణ దినోత్సవంలో జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1959లో అక్టోబర్ 21వ తారీఖు జరిగినటువంటి మరి వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు బాస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులర్పించుకునే కార్యక్రమం. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 151 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో 5గురు విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే, దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని, అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మనందరూ కూడా చెప్పొచ్చు. మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి.
చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదైనా తప్పు చేయొచ్చు, కానీ విధి నిర్వహణ కోసం, ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం అమరం, ఖచ్చితంగా చెప్పొచ్చు. అది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి మొన్ననే తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద, తెలంగాణ అది వేరే స్టేట్లో, బాధ అనిపించింది. డెఫినెట్గా అలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఆ కుటుంబాలు రోడ్లు పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. దానికోసమే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు దీపావళి కానుకగా మరి ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు. మరి మొన్ననే ఆమోదం తెలిపింది అనేది కూడా ఒక శుభవార్తను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ కూడా ఉద్యోగస్తుల కోసం, ఈ రాష్ట్రం నడిపించే ఉద్యోగస్తుల కోసం కూడా డిఏని కూడా ప్రకటించడం సుపరిణామం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, డెఫినెట్గా మరి మీరు చేసినటువంటి ఈ త్యాగం, మరి అమరవీరుల నివాళుల కార్యక్రమం తప్పకుండా మేము పాల్గొవాలి. దానికోసం ఇక్కడ రావడం జరిగింది. మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పోలీస్ వెల్ఫేర్ కోసం మరి నా వంతుగా 1,00,000 రూపాయలు పోలీస్ వెల్ఫేర్ కోసం ఇస్తానని చెప్పి త్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకోవడం అనేది మా ధర్మం. పోలీస్ శాఖ అంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు ఏదైనా సమస్య వస్తే రోడ్డెక్కి ఉగ్రవాదుల్ని, క్రిమినల్స్ని ఎదిరించి ప్రాణంగా పెట్టి రద్దు చేస్తారు. అది చిన్నప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ అంటే ఏంటో బాగా అనుభవం ఉంది. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా కూడా ఒక పిల్లవాడు చిన్న దెబ్బ తగిలితే అమానసిగా ఎవరికైనా ఒక సామాన్యుడి కనుక అన్యాయం జరిగితే రేపు పోలీస్ దగ్గరికి వెళ్తాము, పోలీస్ స్టేషన్కి వెళ్తాము అని ఎంతో ధైర్యంగా నమ్మకంగా వెళ్తాము. కారణం ఏంటంటే అక్కడ న్యాయం దొరుకుతుంది. అసలు పూర్తి ప్రజల యొక్క, రాష్ట్ర ప్రజల యొక్క, దేశ ప్రజల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని, అన్యాయం జరిగిన వాళ్ళు అదుపు చేస్తారని, ఎవరైతే ఇబ్బందులు సఫరాలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి పోలీసు వ్యవస్థ మీద ఉన్న నమ్మకం. మరి ఆ త్యాగాలు చేసి ఇవాళ ఉగ్రవాదుల్ని, నేరస్తులను ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి అమరవీరులందరూ కూడా నా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ, దేశ ప్రగతికి, మన రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రాణాన్ని అర్పించిన ప్రతి పోలీస్ మహనీయుడికి కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ, మనము ఏ దేశం అభివృద్ధి చెందాలి అన్నా కూడా మనకి కనిపించని, అర్థం కాని ఒక అంశం చాలా కీలకం. అదేమంటే శాంతి భద్రతలు. ఏ ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టాలి అన్నా, ఏ ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి అన్నా ఆ దేశంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి దాని మేరకే నిర్ధారణ అవుతుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు మన దేశంలో ఇంత అభివృద్ధి జరిగింది అన్నా, మన రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరిగింది అన్నా, దాని వెనకాల ఉన్న ఇన్విజిబుల్ హ్యాండ్, కనిపించని హస్తం, అది పోలీస్ వ్యవస్థ అని నేనైతే గట్టిగా గాఢంగా నమ్ముతాను. యాక్చువల్లీ ఏ దేశంలో పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా లేదో అక్కడంతా కూడాను అన్ని రకాల సమస్యలు రావడము, ఎటువంటి అభివృద్ధికి కూడా సానుకూలమైన అంశాలు లేకపోవడము మనము చూస్తూనే ఉన్నాము. యాక్చువల్లీ ఈ నేపథ్యంలో మన పోలీస్ శాఖ ఒక కాంట్రిబ్యూషన్ ఏముంది, అది చాలా గొప్పది. అదే కాకుండా మన రాష్ట్రంలో మన దేశంలో ఒక పెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్గా ఉన్న మన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని ఏం చెప్తాము, నక్సలిజం అని ఏం చెప్తాము, దాన్ని అణచివేసే దాంట్లో కూడా ఈ పోలీసుల పాత్ర చాలా చాలా కీలకమైనది. యాక్చువల్లీ మనం ఇప్పుడు మీరందరూ కూడా చూస్తుంటారు, పేపర్లో చదువుతూ ఉంటారు. యాక్చువల్లీ లాస్ట్ 1.5 yearలో ఎలాగా నక్సలిజం అనేది మన దేశం మొత్తంలో, మళ్ళీ మన రాష్ట్రంలో ప్రత్యేకంగా తగ్గుముఖం పడతా ఉంది అని మనం చూస్తూనే ఉంటాము. సో చాలా మంది వాళ్ళందరూ కూడా సరెండర్ అవ్వడము, చాలా మంది జనజీవన స్రవంతిలో కలవాలి అని వాళ్ళు రావడము. గంభీరతతో, గౌరవంతో పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు,
ఇది మన పోలీస్ కుటుంబ ఆత్మగౌరవానికి, త్యాగానికి, ధైర్యానికి చిహ్నం. 1959 అక్టోబర్ 21న లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద మన దేశం పోలీస్ బలగానికి చెందిన 20 మంది జవాన్లు చైనా దళాల దాడికి ఎదురుగా నిలబడ్డారు. అందులో 10 మంది పోలీస్ సిబ్బంది దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించారు. ఆ త్యాగం జ్ఞాపకార్థంగానే మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మనకు కేవలం చరిత్ర కాదు, ప్రేరణ. ప్రజల కోసం, చట్టం కోసం, దేశ భద్రత కోసం తమ కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులు మనకు ఎంతో గర్వకారణం. మన రాష్ట్రంలోనూ, మన జిల్లాలోనూ అనేక మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. ఉగ్రవాదులు, దొంగలు, నక్సల్స్, ప్రమాదాలు మరియు విపత్తుల నుండి ప్రజలను రక్షించే క్రమంలో తమ జీవితం త్యాగం చేశారు. వారి కుటుంబాలు ఈరోజు మన ముందున్నాయి. వారి కళ్ళల్లో గర్వం ఉన్నా మనసులో శూన్యత కూడా ఉంది. అయినప్పటికీ వారు, వారి పిల్లలు తమ భర్త లేదా తండ్రి దేశ సేవలో ప్రాణాలు అర్పించారని గర్వంగా చెప్తారు. మనమంతా పోలీస్ కుటుంబ సభ్యులుగా వారి త్యాగం వృధా కాకుండా ఉండేలా పనిచేయడం మన బాధ్యత. ప్రజలకు న్యాయం, భద్రత, విశ్వాసం కల్పించడం మన ధర్మం. ఒక పోలీస్ అధికారి లేదా కానిస్టేబుల్ ఏ స్థాయిలో ఉన్నా ఆయన చేసే సేవే ప్రజల కళల్లో పోలీస్ శాఖకు గౌరవాన్ని తెస్తుంది. ఈరోజు మనం నమస్కరించేది గన్తో కాపలా కాసిన వారికి, రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా సేవ చేసిన వారికి, ప్రాణాలకు బదులుగా ప్రజల ప్రాణాలను కాపాడిన వారికి. అమరవీరుల మన మధ్య లేరుకొని వారి ఆత్మ, వారి ధైర్యం, వారి సేవా స్ఫూర్తి మనలో శాశ్వతంగా ఉంది. పోలీస్ అంటే భయం కాదు, విశ్వాసం. ప్రజల కోసం జీవించే వృత్తి ఇది. మనలో ప్రతి ఒక్కరూ విధి నిర్వహణతో, నిజాయితీ, క్రమశిక్షణ మరియు మానవతా విలువలను కూడా పాటిస్తే అదే అమరవీరుల పట్ల. రాజకీయ లబ్ధి కోసం మాజీ మంత్రి పేర్ని నాని అవాక్కులు చెవాకులు పెరిగితే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం మాజీ మంత్రి పేర్ని నాని అవాకులు చెవాకులు పెరిగితే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో రోడ్ల విస్తరణకు సంబంధించిన మాజీ మంత్రి పేర్ని నాని అవగాహన లేకుండా తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వైశ్య సామాజిక వర్గాన్ని పేర్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో ప్రజలు మర్చిపోలేదన్నారు. పేర్ని హయాంలో నగరంలోని మెయిన్ రోడ్ విస్తరణకు సంబంధించి వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించలేదని ఆయన తెలిపారు. బెల్లపుకోట్ల సందులో తాను నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కు అనుమతులు లేవని పేర్ని నాని చేసిన ఆరోపణల్ని మంత్రి కొల్లు రవీంద్ర ఖండిస్తూ సదరు కాంప్లెక్స్ కు సంబంధించిన అనుమతి పత్రాలు ప్రదర్శించారు. తమ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో దాదాపు 100 గజాల స్థలం సెట్ బ్యాక్ గా కోల్పోయామన్నారు. బెల్లపుకోట్ల సందు విస్తరణ అక్కడి వ్యాపారుల సుముఖత వ్యక్తం చేస్తేనే ముందుకు వెళ్లామన్నారు. 3 స్తంభాల సెంటర్ నుంచి పాత రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణపై వ్యాపారులతో చర్చిస్తామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కులాలంటాడు, మతాలంటాడు, ఇవందరికీ తెలిసినటువంటి విషయాలే. వయస్సులకి మచిలీపట్నంలో రమ్మని చెప్పండి, పేర్ని నాని గారిని బహిరంగ చర్చకు రమ్మనండి. ఇవాళ మేము ఒక్కరికన్నా మేము అన్యాయం చేసామని చెప్తే దేనికన్నా నేను సిద్ధమే. ఆయన సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జల్దు గోపికి సంబంధించినటువంటి భూమిని అతను లేకుండా, అతను చనిపోయాక నేను రిజిస్టర్ చేసుకుని మాట్లాడుతా ఉన్నా. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ హక్కులు, వాళ్ళందరూ వచ్చి జల్లూరు గోపి వాళ్ళ తమ్ముడు శ్రీధర్కి సంబంధించినటువంటి భూమి వాళ్ళు సేల్ చేసుకుని మార్కెట్ వాల్యూ ప్రకారం చేసాం. అదంతా కూడా మేము మాకు వ్యాపారాల్లోనే మాకు ఆదాయాలు రాకుండా లేవు. ఎప్పటి నుంచి మేము వ్యాపారంలోనే ఉన్నాం. మేమేదో ఆక్రమించుకున్నాం అని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రమ్మనండి, ఒకరితో వాళ్ళతో చెప్పించమనండి. అసత్య ప్రచారాలు చేసే అబద్ధాలు, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నేను ఎక్కడ చూడలే. ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో బాపనయ్య, ఆయన ఎండూరు బాపనయ్య అన్న ఆయన ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు. వాళ్ళు కోర్టులో వేసుకున్నారు. కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి 2019 నుంచి వేధించారు వాళ్ళని. వాళ్ళు ఇంకా కోర్టులో ఫైట్ చేస్తారు. దానికి నాకు ఏం సంబంధం? అంటే ప్రతిదీ తీసుకొచ్చి బురద చేసి రాజకీయం పొందాలంటే సిగ్గులేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే, ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే మూల్యం చెల్లించుకుంటావు. కబడ్దార్, జాగ్రత్త, నేను హెచ్చరిస్తా ఉన్నా.
రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకున్నారా? ఈ దమ్ము ఏంటో నేనేంటో చూసుకున్నారా? బందరు ప్రజలకు ఏం చేసావు నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ వ్యాపారం లేకుండా నువ్వు వేల కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? గోడౌన్స్ ఎలా కట్టావు? గోడౌన్స్లో నింపినటువంటి మట్టి ముడా భూముల్లో కొట్టింది కదా నువ్వు. కొన్ని లక్షల ట్రిప్పులు మట్టి కొట్టేశాడు అక్కడ. మంగళేరు దగ్గర మట్టి తీసుకెళ్ళి 7 ఎకరాల భూమి, కొత్త బైపాస్ రోడ్లో 7 ఎకరాల భూమి పూడ్చుకున్నావే, దానికి సమాధానం చెప్పు. మైనింగ్ పర్మిషన్ ఉన్నదా నీకు? వెంచర్ వేసుకున్నావు, ఆ వెంచర్ ఎవరిది? బైపాస్ రోడ్లో వాసవి వెంచర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ నువ్వు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి, న్యాయంగా నిజాయితీగా చట్ట ప్రకారం మేము పర్మిషన్స్ తీసుకొస్తా ఉంటే పర్మిషన్ లేకుండా కట్టేస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారా? మచిలీపట్నంలో వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని. పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రజలను కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వేధించారు. ఎందుకంటే ఆ రోజు చూస్తే మరి ఇక్కడ మచిలీపట్నం 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెదసింగు లక్ష్మణరావు గారిని రాజకీయంగా సమాధి చేయడానికి వాళ్ళ కుమారుడికి కౌన్సిలర్ టికెట్ తెప్పించి ఆ రోజు అతని మీద పోటీ పెట్టించి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు. వారి తప్ప బందర్లో ఎవరు ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. 99లో మామయ్య గారు మంత్రిగా అయిన తర్వాత చాలా రకాలుగా హింసించారు, చాలా రకాలుగా అవమానపరిచారు. ఎంత దుర్మార్గం అంటే 2004లో మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా తండ్రి గారు, మా తాతగారు 1950లో కొనుక్కున్నటువంటి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి అసైన్డ్ ల్యాండ్స్ అని చెప్పి ప్రచారం చేయాలని, వాటిని కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. ఆ రోజునే డిసైడ్ అయ్యాం, తాడో పేడో తేల్చుకుంటా, అన్యాయాలు చేసి అక్రమాలు చేసి మా కుటుంబం మీద దాడి చేయాలని మీరు ప్రయత్నం చేస్తే నువ్వు ఎన్నో వేధించావు మమ్మల్ని. 2014లో ఐటీ రైడ్ చేయించాడు. 2014 ఎన్నికలకు ముందు వాంటెడ్గా ఐటీ రైడ్లు చేయించాడు. మేము కష్టపడి మా తాతగారు, మా నాన్నగారు మచిలీపట్నంలో అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. ఆనాడు బందరకోట నుంచి ప్రారంభమైనటువంటి వాళ్ళ ప్రస్థానం అనేక రాష్ట్రాల్లో అక్కడ రైస్ మిల్లు కట్టి రైస్ మిల్లు ఉపాధి కల్పించి, మా నాన్నగారు ఎస్విఎస్ ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆయన కష్టపడి ఒక లేతతో పని మొదలు పెట్టుకుని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు మచిలీపట్నంలో. మచిలీపట్నంలో రైస్ మిల్ టెక్నాలజీకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి కొల్లు సుబ్బారావు గారు. అలాగే మా మామయ్య గారు నడగదురు నరసింహరావు గారు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు మచిలీపట్నంలో నవీన ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి 70లోనే మరి పెద్ద ఎత్తున ఆయన కూడా వ్యాపారాలు చేశారు. కొన్ని కారణాల వల్ల, ఇలాంటి వేధింపుల వల్లే 1985లో మా అన్నయ్య పెళ్ళికి అందరం కూడా తిరుపతికి వెళ్ళుంటే ఆనాడు మంత్రిగా పేర్ని కృష్ణమూర్తి గారు ఉండి వెనక వీళ్ళందరూ చేరి ఆనాడు మున్సిపల్ చైర్మన్గా, ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నటువంటి బలగం పీతాంబరేశ్వరరావు 440 గజాలు కొట్టేశారు, భూమి కబ్జా చేశారు. 97లో మా నాన్నగారికి చాలా టెన్షన్లు పెట్టారు. 97లో జిల్లా ఏడీజే కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. వాళ్ళకి 40 సంవత్సరాలు అయింది. హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. అంటే అధికారం ఉంటే మేము ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఏ రోజు మేము ప్రవర్తించలేం.
పెడనపట్నంలో ప్రతి అమావాస్య నాడు అన్నదాన వితరణ చేస్తున్నామని అఖిల భారత అయ్యప్ప దీక్ష సేవా సమితి మండల కమిటీ అధ్యక్షుడు కేటీ తెలిపారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష సేవా సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య నాడు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా పెడనపట్నంలోని గూడూరు రోడ్లో కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ మండల అధ్యక్షుడు కేటీ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి అమావాస్య రోజున తమ కమిటీ ఆధ్వర్యంలో పట్నంలో అన్నప్రసాద వితరణ జరుగుతుందని, అన్నప్రసాదాన్ని స్వీకరించేవారు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఆత్మకూరు సురేష్, జుల్లూరి మోహన్ రావు, కోడూరు నాగవెంట రమేష్, ఏలూరు బాలబాలాజీ, మదన్ శెట్టి శివాజీ, ముంగర బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పెడన కమిటీ ఆధ్వర్యంలో పెడన మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య అన్నప్రసాదన కార్యక్రమం ద్వితీయ నెల ఈరోజు పెడన గూడూరు రోడ్లో యూనియన్ బ్యాంక్ ఎదురుగుండా ఆటో స్టాండ్ వద్ద 200 మందికి అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల ఇక్కడ జరపడం జరిగినది. కావున ప్రతి నెల అమావాస్య రోజు పెడన కమిటీ ఆధ్వర్యంలో అన్ని చోట్ల ఒక్కో ప్లేసు ఒక్కో ఏరియాలో ప్రతి నెల అమావాస్య రోజు జరుగుతుంది. అఖిల భారత అయ్యప్ప దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో పెడన మండల కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య రోజు 200 మందికి అన్నదానం జరుగుతుంది. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంతటి గొప్ప కార్యక్రమం జరగడం అనేది చాలా గర్వకారణం అనే చెప్పుకోవాలి. అలాగే ప్రతి నెల అమావాస్య రోజు ఇలా ప్రతి నెల ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసి నడిపిస్తున్న మా కమిటీ అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో శ్రీ సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవం ఘనంగా జరిపారు. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో శ్రీ సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 1940 సంవత్సరంలో అక్టోబర్ 20వ తేదీన సత్యసాయి బాబా భక్తుల మధ్య అవతార ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 20ను శ్రీ సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవంగా భక్తులు జరుపుకోవడంలో భాగంగా శ్రీ సత్యసాయి బాబా మందిరంలో అవతార ప్రకటన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం ఓంకారం, సుప్రభాతం, నామ సంకీర్తన నిర్వహించి స్వామివారి దివ్యపాదులకు పోతుకూరి ఆంజనేయ శాస్త్రిచే పాదుకాభిషేకం, పాదుకా పూజ నిర్వహించి వేద పారాయణ అనంతరం నామ సంకీర్తన చేస్తారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ శ్రీ ఆంజనేయ కుమార్, పి వరప్రసాద్, ఎంబి రామూర్తి, మల్లంపల్లి శ్రీనివాసరావు, కొట్టె శివ, నాగాంజనేయులు, కుర్రాల రాము పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు శ్రీ సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవాన్ని ఉదయం ఓంకారం, సుప్రభాతం, అలాగే స్వామివారి దివ్య పాదకాభి పూజల అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకొని రేపు నామ సంకీర్తన, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి
శ్రీ సత్యసాయి దీపాలంకరణ సేవలు నిర్వహించుకోవడం జరిగింది. స్వామి 1940 అక్టోబర్ 20న నేను సాయిబాబాను అని యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఈ రోజున మరి అప్పటి వరకు సత్యంగా పిలువబడేటటువంటి మన స్వామి ఆనాటి నుంచి సత్యసాయి బాబాగా యావత్ ప్రపంచం కూడా మరి పిలుస్తూ అందరికీ ఆరాధ్య దైవంగా స్వామి నిలబడి ఉన్నారు. మరి ఏ జన్మలో ఏ అదృష్టం చేశామో మనందరం కూడా స్వామికి సమకాలికంగా జన్మించి అనేకమైనటువంటి దివ్యమైన భవ్యమైన లీలల్ని మన కన్నులారా మనం చూసి ఈరోజు స్వామి యొక్క శతవర్ష జన్మ దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటున్నాము అంటే ఇది పూర్వజన్మ సుకృతం. మరి సత్యసాయి సేవా సంస్థలు దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి పుట్టపర్తిలో 13వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే మన మచిలీపట్నంలో నవంబర్ 19 నుంచి 23వ తారీఖు వరకు భగవాన్ బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం సమగ్ర అభివృద్ధిలో భాగంగా సంకల్పించిన బెల్లపు కోట్ల సందు విస్తరణ నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం సమగ్ర అభివృద్ధిలో భాగంగా సంకల్పించిన బెల్లపు కొట్ల సందు విస్తరణ నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలోని బెల్లపు కొట్ల సందు వ్యాపారులు మంత్రి రవీంద్రను ఆర్ఎన్బి అతిథి గృహంలో కలిసి విస్తరణ వల్ల వాటిని నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రోడ్ల విస్తరణకు నగరపాలక సంస్థ ఇచ్చిన నోటిఫికేషన్ వెనుకకు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అయితే ఈ రోడ్ల విస్తరణకు సంబంధించి 2011లోనే అప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, ప్రస్తుతం దాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం వ్యాపారుల పట్ల సానుకూల ధోరణితో ఉందన్నారు. అందరూ సమైక్యంగా నిర్ణయించిన తర్వాత ఈ విషయంలో ముందుకు వెళ్లడం జరుగుతుందని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. బందరపట్నం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో, మున్సిపల్ కార్పొరేషన్గా మారినటువంటి పరిస్థితుల్లో కొన్ని రోడ్లని ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నది, దాన్ని కొద్దిగా విస్తరణ చేయాలని చెప్పి భావించి మొన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మచిలీపట్నం ఏదైతే మహాలక్ష్మీమార్ గుడి రోడ్డు, బెల్లపకొట్ల సందు, అటు 5 రోడ్ల సెంటర్ వరకు ఉన్నటువంటి రోడ్డుని, అలాగే సామాస్ పక్కన ఉన్నటువంటి సందుని వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మరి పెద్దలందరూ కూడా వచ్చి వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు అనుకుంటూ చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ వాళ్ళు కొత్తగా ఇచ్చింది కాదు. 2011వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు. దానిలో భాగంగానే అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పేపర్లో మొన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు చెప్పిన మీదట దానికి ఎవరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు, అవసరాన్ని మేంటే ముందుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది. దాని మీద కమిషనర్ గారితో కూడా డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆ నోటిఫికేషన్ డ్రాప్ చేయమని చెప్పడం జరిగింది. డ్రాప్ చేసి అవసరమైతే అందరూ కలిసి ముందుకు వస్తే భవిష్యత్తులో ముందుకెళ్ళడం జరుగుతుంది తప్ప ఎవరికి మనోభావాల్ని ఎవరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వం చేయదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సామస్ పక్క సందులో మా మసీదు ఉంది, మా మనోభావాలు దెబ్బతింటాయని వచ్చి మా మినిస్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించి ఆ సందు మేము అలా వదిలేద్దాంలేండి, మేము చేయకుండా అని కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మేము అందరం మా మసీద్ తరఫున మా సభ్యులందరూ మా మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మచిలీపట్నంలో బెల్లంకొట్టు సందు మరికొన్ని రోడ్ల విస్తరణ సంబంధించి ఇటీవల వచ్చిన మున్సిపాలిటీ వారు ఇచ్చిన ప్రకటన, దానికి సంబంధించి వ్యాపారులకు ఉన్న అనుమానాలు, అపోహల్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన తక్షణమే సానుకూలంగా స్పందించి వ్యాపారస్తులకి ఇబ్బంది పరిచే పనులు ఏవి కూడా ప్రభుత్వం చేయదు, మీ అందరికీ అనుకూలంగా ఉండే పద్ధతుల్లోనే అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారస్తులందరి తరఫున కూడా మంత్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు. వైసీపీ హయాంలో జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆరోపించారు. వైసీపీ హయాంలో జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆరోపించారు. అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖకు డేటా సెంటర్ రావడం బ్రహ్మాండమని చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ 40% అమెరికాలో ఉందని, డేటా సెంటర్ లో 300 మంది ఉద్యోగులు సరిపోతారని, అయితే ఇక్కడేమో లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. తన తండ్రి చేసిన పనులను తప్ప బుద్ధప్రసాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో మోసం చేసినట్లు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా వైసీపీ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు సింహాద్రి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, పార్టీ అవనిగడ్డ మండలం అధ్యక్షుడు రేపల్లి శ్రీనివాసరావు, యువజన విభాగం అధ్యక్షులు చింతలపూడి బాలభాస్కర్, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గాజుల జయగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మీరు చూస్తారు తప్పేం కాదు. ఆ శత జయంతి నీ అవసరం కోసం తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ పాత విషయాల్ని ఇక్కడ రాజకీయాల్లో నువ్వు ఇన్నేళ్ల నుంచి అధికారంలో ఉండి ఉపసభాపతిగా ఉన్నావు, మినిస్టర్గా ఉన్నావు. మండలకిష్టారు ఆ తొట్టి కట్టించడం అవి కాకోకుండా నువ్వు చేసిన ఏంటో గుర్తుండిపోయి ఒక్కటి చెప్పాను. ఒక్కటి కూడా ఏది కనపడదు, ఒక్కటి కూడా కనపడదు. ఇవన్నీ ఏంటంటే వీటన్నిటినీ కల్పించుకోవడం కోసం నువ్వు మాట్లాడితే తెల్లారి లెగిస్తే కోడూరు మండలంలో 5 ఎకరాలు మునిగిపోతుందని చెప్తున్నావు. సంవత్సరం 14 నెలలు పైన అయింది. దాని గురించి ఏం ఆలోచించో ఒక ప్లాస్టిక్ షట్టర్స్ పెట్టించావు. అవి పెట్టిన రోజునే పైకి లేచిపోయింది. అసలు నువ్వు వాటిని అన్నింటినీ పట్టించుకో. ఇంకోటి కూడా అడుగుతాను, 109 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా ఎదురుమొండి ఏటిమొగ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఆ రోజున టెండర్ పిలిచారు. ఎలక్షన్ దగ్గరలో ఉండడం మూలంగా ఆ రోజు కాంట్రాక్ట్ ఎవరు కాదు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు మీరు? ఆ 109 కోట్లతో ఆ బ్రిడ్జిని ఎందుకు చేసి కట్టించడం? అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడిపోతానా? ఇవన్నీ ఏంటంటే చేయాల్సిన పనులు చేయకుండా ఏమీ లేని వాటిని ఒక అబోధ కల్పనతో చేయటం. మెడికల్ కాలేజీల సంగతి ఏమీ లేవుంటారు. 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మొత్తం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఫామ్ అయిన వల్ల 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి 17 జిల్లా కోటి పెడితే కారణం ఏంటి? లోగడ, గుంటూరు జనరల్ హాస్పిటల్ పెద్ద జబ్బు వస్తే అట్లాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టించి ప్రతి జిల్లాకి ఉపయోగపడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వాటిని పీపీపీ కానీ నువ్వు ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. చేయడానికి మ్యాక్సిమం పూర్తి చేయడానికి అయిపోయాయి. దాని మీద ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణతో ఇవాళ ఈ ఒక దాని మీద ప్రజలకు అవగాహన కలిగించడం కోసం చెప్పడం కోసం కోటి సంతకాల కార్యక్రమం తీసుకున్నాం. ఎల్లుండి నుంచి మన నియోజకవర్గంలో నాగాలంకలో స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం సంతకాలు మన నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు పెట్టించడానికి అయ్యో. దీంట్లో పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా ఇది పేద ప్రజల అవసరానికి ఉపయోగపడింది కనుక దీంట్లో కోటి సంతకాల సేకరణలో ప్రజలందరూ సంతకాలు చేసి అట్లాగే మీ బోట్ వాళ్ళు కూడా ఆలోచన పనులు కూడా ఈ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్ కింద నడపాలని కోరుకుంటానికి మీ వంతు సహకారం కూడా అందించమని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మీ నుంచి సహకారం ఇవాళ అన్ని రంగాల్లోనూ వ్యవసాయం, వరి, ఉల్లి, పత్తి ఇట్లా తీసుకుంటే ప్రతి పంట నాశనం అయిపోయే పరిస్థితి, గిట్టుబాటు ధర పరిస్థితి వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా వీటన్నిటికీ గవర్నమెంట్ సహకారం ఇచ్చింది. అన్ని పంటలు రేట్లు బాగున్నాయి, పంటలు బాగా పండి ఇవాళ పండిన పంట కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.